ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే జ్వరాలతోటి మా పిల్లలకు మా ఆయనకి ఊరికి వెళ్ళేసి వచ్చినాం. జర్నీ చేయడం వల్ల జ్వరాలు, అందుకోసం వీడియోస్ కూడా కొంచెం లేట్ అయిపోయింది. వీడియోస్ కూడా పెట్టలేదు జర్నీ చేసి అలసిపోయేసరికి. 2 డేస్కు 1 వీక్లా 10 డేస్కి 2 టైమ్స్ పోయి వచ్చినాము. 8 అవర్స్ జర్నీ. చాలా అలసిపోయినాం, అందుకోసం వీడియోస్ కూడా పెట్టలేదు. మా ఆయనకైతే జ్వరం వచ్చింది. చెంప ఇంతలా వాసన అసలు ఎందుకో అర్థమవుతలేదు. చెంపగడ్డన అది ఏందో కూడా తెలుస్తలేదు. చూడండి ఒకసారి, ఈ సైడ్ మొత్తం వాసింది చెంప. డ్యూటీకి కూడా వెళ్ళట్లేడు, జ్వరం వచ్చింది. 2 డేస్ 3 డేస్ అవుతుంది. మా పెద్ద పాపకి జ్వరం వచ్చింది. ఆమె ఈరోజు స్కూల్కే వెళ్ళలేదు. ఇక మార్నింగ్ అయితే ఏం కర్రీ కూడా చేయలేదు. చపాతీ చేద్దాం అనేసి అయితే పిండి కలిపేసి పెట్టాను. ఈ చపాతీలోకి మరి మా అమ్మ వచ్చేటప్పుడు టమాటా పచ్చడి పెట్టించింది. ఆ పచ్చడి అన్న అయితే, లేకపోతే ఏదైనా కూర వేస్తాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ కూర అయితే ఏం లేదనేసి అయితే ఆనియన్స్ అన్న వండుదామనేసి అయితే వండుతున్నాను నేను. ఓన్లీ ఆనియన్స్ ఒకటే. దాంట్లో ఎగ్ వేద్దామంటే మళ్ళీ జ్వరాలు వచ్చినాయి కదా, ఎగ్ వద్దనేసి ఇక టమాటా అయితే ఓకే టమాటా అవుతుంది. మొన్ననే టమాటా పప్పు చేశాను. మళ్ళీ ఓకే టమాటా అవుతుంది అనేసి అయితే ఉట్టిగానే ఆనియన్స్ చపాతీల మందం, పిల్లలు కూడా ఎక్కువ తిన్నారు కదా మా ఇద్దరికి అనేసి అయితే ఒక 2 ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాము. కట్ చేసి అయితే కూర వండుతున్నాను నేను ఇక్కడ. ఈ విధంగా వేసుకుంటే కూర మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి నేను చేసిన తర్వాత చూసి. అలాగే ఎంతమందికి ఈ కర్రీ తెలుసు అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా అమ్మ అయితే ఓకే చేస్తుండేది మేము చిన్నగా ఉన్నప్పుడు. ఈ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది కూర. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత అందులో అల్లం వెల్లిగడ్డ పసుపు వేసుకొని కొంచెం పచ్చివాసన వేయంత వాడికి అల్లం వెల్లిగడ్డను పసుపును కొంచెం వేయించి ఆయిల్లో అందులోనే కొంచెం కారం వేసుకుంటే కర్రీ మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది. మళ్ళీ తొందరగా 5 మినిట్స్లో కర్రీ కూడా అయిపోతుంది. ముగ్గురు ఏం చేస్తున్నావు కన్నయ్య? కన్నయ్య ఏం చేస్తున్నావు? హాయ్ చెప్పు. చెప్పు రీ. గుడ్ మార్నింగా ఇప్పుడా? స్కూల్ వేసినాను ఈరోజు. ఏం చేసినావు స్కూల్లో? ఏం రాసినావు? ఎందుకు పోయినావు మరి స్కూల్కి? ఏమో స్కూల్కి ఎందుకు పోయినావు అంటే ఏమో అంటావు. హోంవర్క్ చేసినావా? అల్లం వెల్లిగడ్డ పసుపు మగ్గిన తర్వాత అయితే కొంచెం కారం వేసుకుంటున్నాను నేను. కారం కొంచెం సాల్ట్ రుచికి సరిపడా కారం ఉప్పు వేసుకొని అయితే కొద్దిసేపు ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ సిమ్లో పెట్టేసి కారం ఉడికేంతసేపు ఉంచాలి. అది కొంచెం కారం ఉడికిన తర్వాత అందులోనే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. దాంట్లో ఆయిల్ పైకి దిల్లిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కూర మాత్రం. ట్రై చేయండి ఒకసారి. కూర కూడా చాలా తొందరగా అయిపోతుంది, టైం కూడా ఎక్కువ తీసుకోదు. మళ్ళీ అన్నంలోకైనా సరే చపాతీలోకైనా సరే కూర చాలా బాగుంటుంది టేస్ట్. అన్నంలో కూడా తినేయచ్చు. కొంచెం కూరతోటి చాలా అన్నం కూడా తినేయచ్చు ఈ విధంగా చేసుకుంటే. అది కారం కొంచెం రెడ్గా ఉండడం వల్ల రెడ్గా అవుపిస్తుంది, కానీ కారం ఎక్కువ ఉండదు. ఇంకా మా 2 మంది అనేసి అయితే కొంచెమే చేస్తున్నాను, పిల్లలు ఎక్కువ తినరు. కొంచెం కారం ఉడికిన తర్వాత అందులోనే ధనియా పౌడర్ అయితే వేసాను. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే కూర అయితే రెడీ అయిపోతుంది. 5 మినిట్స్లో కూర అయితే రెడీ అవుతుంది. ట్రై చేయండి ఒకసారి. ఈ విధంగా ఏ విధంగా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి, నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక కూర అయిపోయిన తర్వాత అయితే చపాతీలు చేస్తున్నాను. ఇక్కడ మా ఆయనకు కూడా జ్వరం వచ్చింది, పెద్ద పాపకు జ్వరం వచ్చింది. అన్నం తినరు కదా అనేసి అయితే ఇక్కడైతే కూర చపాతీలు అయితే చేస్తున్నాను. మడత చపాతీ చేస్తున్నాను. అదైతేనే కొంచెం బాగుంటుంది, మెత్తగా ఉంటాయి.
మంచిగా టేస్ట్ ఉంటాయి. ఎప్పుడు చేసి నేను మడత చపాతీని చేస్తాను ఎక్కువ. ఇక మడత చపాతీలు చేసి మళ్ళీ మామూలుగా చపాతీ చేసి తినబుద్ధి కాదు. అందుకోసం అనేసి మడత చేస్తాను. మంచిగా పొరలు పొరలు వస్తే చాలా స్మూత్గా ఉంటుంది. వాళ్ళు పొంగడం కూడా మంచిగా పొంగుతుంటుంది మడత చపాతీ వేస్తే. మన నార్మల్ చపాతీ కంటే ఇది ఇంకా టేస్ట్ ఉంటుంది. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ చూడండి. చూడట్లేరు అసలు నా వీడియోస్. కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ చూసి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా చపాతీలు అవుతుంటేనే పిల్లలకైతే వేడివేడిగా పెట్టేసి ఇచ్చాను. వాళ్ళైతే తింటున్నారు. టీవీ చూసుకుంటూ అయితే చపాతీ తింటున్నారు. పెద్ద పాప నేను స్కూల్ పోతున్నాను రెడీ అయింది. మళ్ళీ చేత కాకపోయేసరికి నేను పోను మమ్మీ అంటే సరే అనేసి ఇంటి దగ్గరనే ఉంచేసాను. ఇక చపాతీలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక కొన్ని ఉంటే మా ఆయన అయితే కాలుస్తున్నాడు నేను చేస్తుంటే. అట్లనే గ్యాస్ దగ్గర నిలబడితే చలి పెడుతుంది అనేసి కొంచెం గ్యాస్ దగ్గర ఉంటే కొంచెం ఆగడి వస్తుంది కదా, దానికన్నా కొంచెం వేడిగా ఉంటుంది అనేసి అయితే వచ్చి ఇక చపాతీలు అయితే కాలుస్తున్నాడు. ఇక అది కాల్చిన తర్వాత అయితే తింటున్నాం మేము. మా పెద్ద పాప చిన్న పాప ఇద్దరు తిన్నారు. ఆమె టీవీ చూస్తుంది, ఇంకొక ఆమె పడుకున్నది. ఇక మా కన్నయ్య వచ్చి నేను కూడా తింటానేసి మళ్ళీ తింటున్నాడు మా దగ్గర కూర్చొని. మేమిద్దరం కూర్చొని తింటుంటే కూర మాత్రం చాలా టేస్టీగా ఉందండి. ట్రై చేయండి ఒకసారి మీరు. మళ్ళీ ఈజీ ప్రాసెస్, చాలా తొందరగా అయిపోతుంది. సో జర్నీ చేయడం వల్ల అసలు మీద చాలా అంటే చాలా అలసిపోయినాం. అందుకోసం వీడియోస్ కూడా పెట్టలేదు. ఇక మా ఆయనకైతే తినడానికి వస్తలేదు, నోరు కూడా చెప్పడానికి వస్తలేదు. తినడానికి కూడా ఒక సైడ్ మొత్తం వాసి చెంపగడ్డలు అని అంటున్నారు. ఒక 5 days వరకు మెడిసిన్ ఇచ్చారు, అవి అయితే వాడుతున్నాడు. ఇక 2 days నుండి అయితే డ్యూటీకి కూడా వెళ్ళట్లేడు, ఇంటి దగ్గరే ఉంటున్నాడు. ఇక మొత్తం తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే గ్యాస్ కూడా అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత బాసనలు అయితే కడిగేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇక మ్యాక్సిమం అయితే నైటే కడిగేసుకుంటాను. ఇక మా ఆయన తిన్నాడు, పడుకున్నాడు. ఇక మా కన్నయ్య మా స్మైల్ కూడా పడుకుంది, మా హనీ పడుకున్నది. మా కన్నయ్యకి మాత్రం నిద్ర వస్తలేదు. నేను బాసలు తోముతుంటే మళ్ళీ వస్తాడు చూడండి, కిచెన్లోకి వచ్చి ముచ్చట పెడుతుంటాడు. ఇక నేను ఎప్పుడు పడుకుంటే అప్పుడే పడుకుంటాడు నాతో పాటుగానే. ఇసిపెట్టాడు అసలు నన్ను మాత్రం. నేను ఎక్కడ ఉంటే అక్కడనే ఉంటాడు. కొద్దిసేపు ఏమో బయట ఆడుతుంటాడు అంతే. ఇది అంటాడు అది అంటాడు, కిచెన్లోకి వచ్చి ఆగమాగం చేస్తుంటాడు. ఇక చూడండి వచ్చిండే కిచెన్లోకి. ఏం చేస్తున్నావు కన్నయ్య? అక్క పడుకున్నారు, పడుకోవచ్చుగా నువ్వు. పెద్దక్క పడుకోలేదా? డాడీ పడుకుందా? చిన్నక్క పడుకుందా? పెద్దక్క ఏం చేస్తాను? నువ్వేం చేస్తాను? నువ్వు పడుకోవచ్చుగా, పొద్దుగా లేస్తాను మళ్ళా. ఏడలేస్తాను? నేను ఎప్పుడు లేచినావు? మళ్ళీ రేపు స్కూల్ పోవాలి, పో పడుకోపో. నీకు వచ్చేయను, పో పడుకోపో. ఆకుంటున్నావు? ఏం ఆకుంటున్నావు? బాసనలు కడగడం అయితే అయిపోయింది. ఇక్కడ గ్యాస్ కూడా అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇక నేను ఇవన్నీ కడిగేసరికి మా ఆయన లేచిండు మళ్ళీ. ఇక పక్క వెళ్ళేది అనేసి అయితే ఇక మంచం వేసుకొని ఉండే, ఇంతకుముందు పడుకుంటా అనేసి టీవీ చూసుకుంటూ. ఇక అది తీసేస్తున్నాడు మళ్ళీ. ఇక్కడైతే పక్క వేస్తున్నాడు. ఇక మా కన్నయ్యకి నిద్ర వస్తలేదు. ఈ డ్రెస్ కూడా చేంజ్ చేసిన, కనీసం రోజుకి 3-4 డ్రెస్సులు ఇస్తాడు. స్కూల్ వేసిన కాంచి ఇది 3వ డ్రెస్సు. ఇక ముచ్చట పెడుతున్నాడు. 10:30-11 కావాలని పడుకుంటా. అందుకే ఈ రోజుకైతే వీడియో అంతే. ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.